అంటే నేలిక అని కోస్తాను అనబోయి నేలిక మందం అని ఆగిపోయారు. ఆ పద్యాలను చూస్తే కోపంగా మాట్లాడేటట్టు నేలిక కొయ్యాలట్టంటే వాళ్ళని అందాం అనుకున్నట్టున్నారు. మళ్ళీ కంట్రోల్ చేసేసుకున్నారు. నేలిక మందం అన్నారు. అదేమో తీసుకెళ్లి P4 అంటేనే అదో పనికి మాలింది అది. ఎందుకంటే P4 తో డబ్బులు ఇచ్చేదేంది నువ్వు? ఆడెవడో తీసుకొచ్చి ఇస్తే నీ పేరేంది? నీకేం సంబంధం అక్కడ? ఎవరో డోనర్ తీసుకొచ్చి ఎవరికో ఇస్తే అది కూడా ఎంతమందికి ఇస్తాడు డోనర్? ఎన్ని లక్షల మందికి వెళ్ళాలి? 30,000 కోట్లు 35,000 కోట్లు ఇవ్వాలి. 2 కోట్ల మందికి ఇవ్వాలి ఆంధ్రాలో 18 ఏళ్ళు దాటినటువంటి మహిళలు 50 ఏళ్ళు లోపలకి. వీళ్ళు కనుక 50 ఏళ్ల పెన్షన్ ఇవ్వకపోతే 60 ఏళ్ల దాకా ఇవ్వాలిగా. ఇప్పుడు లెక్క ప్రకారం 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు ఎంతమంది ఉన్నారు? కనీసం 50 లక్షల మంది ఉండరా? 50-1500 నెలకి. ఏడాదికి ఎంత అయింది అక్కడ? 8,000 కోట్లు అవసరం అవుతాయి. ఆ తర్వాత 50 ఏళ్ల పెన్షన్, 50 ఏళ్ళు నుంచి 60 ఏళ్ళు ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తే వాళ్ళకి ఎన్ని వేల కోట్లు అవుతాయి డబ్బులు? దగ్గరగా 30-40 వేల కోట్లు అదనంగా అవసరం అవుతాయి ఇప్పుడు. అంటే దాదాపుగా ఒక మహిళకి 18,000 రూపాయలు ఏడాదికి పెట్టుకోవాలంటే ఒక గ్రామానికి ఇంచుమించు 10-15 మంది మార్గదర్శులు సిద్ధం అవ్వాలేమో ఇప్పుడు ఈ పథకం అమలు అవ్వాలి. అసలు ఎవడు రావట్లేదు అక్కడ. ఇప్పుడు దీనికి అన్న క్యాంటీన్కి అట్లాగే అన్నారు. ఎంతమంది వస్తున్నారు దాతలు?